హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మక ఇస్రో చేపట్టినటువంటి మరో ప్రతిష్టాత్మక అంటే చంద్రయాన్-3 మిషన్కు మరో ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపు లభించింది. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ AIAA అంటారు దీన్ని. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక గర్డర్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డును చంద్రయాన్-3 మిషన్కు ప్రదానం చేస్తుంది. నిజంగా ఇండియన్స్గా మనందరం చాలా గర్వించాల్సిన విషయం ఇది. మే 21న అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన AIAA ASCEND 2026 సదస్సులో ఈ అవార్డును అందజేయడం జరిగింది. అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా ఇస్రో తరపున ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన స్పేస్ విజన్ 2047 టార్గెట్స్ని వివరించారు. భారత్ దీర్ఘ అంతరిక్ష పరిశోధనలు, మానవ అంతరిక్ష యాత్రలు, వాణిజ్య అంతరిక్ష రంగ విస్తరణ దిశగా అంటే కమర్షియల్గా అంతరిక్ష రంగాన్ని విస్తరించడం దిశగా వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అలాగే అంతరిక్ష పరిశోధనల్లో భారత్, అమెరికా ప్రభుత్వాలు, అలాగే పరిశ్రమలు, పరిశోధనా సంస్థల మధ్య మరింత సహకారం కూడా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఆస్ట్రోనాటిక్స్ రంగంలో విశిష్ట సేవలు, గొప్ప విజయాలకు గుర్తింపుగా AIAA ఈ గర్డర్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డును అందజేస్తూ ఉంటుంది. ఇది ఆ సంస్థ ప్రదానం చేసే అత్యున్నత పురస్కారంగా గుర్తింపు సైతం పొందింది. పర్సనల్గా లేదా ఒక టీమ్గా ఈ అవార్డును అందిస్తూ ఉంటారు. రాకెట్ శాస్త్రానికి పునాది వేసిన ప్రముఖ శాస్త్రవేత్త రాబర్ట్ గర్డర్డ్ స్మారకార్థం ఈ పురస్కారాన్ని ప్రారంభించారు. వాళ్ళు ద్రవరూప ఇంధన రాకెట్ ఇంజిన్ ప్రయోగాలతో అంతరిక్ష శాస్త్ర అభివృద్ధికి గర్డర్డ్ చేసిన సేవలను స్మరించుకుంటూ కూడా ఆయన సతీమణి ఈ అవార్డును స్థాపించారు. 1975లో ఈ అవార్డుకు ప్రస్తుత రూపం తీసుకొచ్చారు. అప్పటి నుంచి అంతరిక్ష పరిశోధన, రాకెట్ సాంకేతికత, ఆస్ట్రోనాటిక్స్ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ గౌరవాన్ని అందజేస్తున్నారు. 2023 ఆగస్టు 23న చంద్రయాన్-3 మిషన్ చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయింది. మనకు తెలుసు. ఇక ఇప్పటివరకు ఏ కంట్రీ కూడా చేరని ఈ ప్లేస్లో ఉపరితల స్థాయిలో పరిశోధనలు నిర్వహించిన తొలి మిషన్గా భారత్ అయితే రికార్డు సృష్టించింది. అప్పట్లో మనకు తెలుసు. శాస్త్రీయంగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ ప్రాంతాల్లో చంద్రయాన్-3 సేకరించిన సమాచార భవిష్యత్తు చంద్రుడిపై మానవయాత్రలకు కీలకంగా మారనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువ మట్టిలో కీలక రసాయన మూలకాలు ఉన్నట్టుగా ఈ మిషన్ నిర్ధారించింది. భవిష్యత్తులో అక్కడ తయారీ కార్యకలాపాలు నిర్వహించే అవకాశాలకి పరిశోధనలు బాటలు వేస్తాయని శాస్త్రవేత్తలు కూడా భావిస్తున్నారు. చంద్రుడి ఉపరితలం మొత్తం ఒకే ధూళి కుప్పలా లేదని, అది కేక్ తరహాలో 2-3 పొరలతో ఉందని కూడా ఇటీవల ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. మనకు తెలుసు. ఈ విషయం విక్రమ్ ల్యాండర్ నిర్వహించిన ఒక ప్రయోగంలో వెల్లడైందని వివరించింది. చంద్రుడి ఉపరితలం నిరంతరం చిన్నపాటి ఉల్కల ఢీకి లోనైందనే విషయం ఈ 2 పొరలు స్పష్టం చేస్తున్నాయంటూ కూడా వెల్లడించింది. మొత్తానికి మన ఇస్రోకి వచ్చిన అవార్డు నిజంగా మనందరికీ కూడా గర్వకారణంగా భావించాలి.